ఫలితాలు చూద్దాం. కృతిక వృషభ రాశి ఫలితాలు చూద్దాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకల్లా పట్టిందే బంగారంగా ఉంటుందట. ఎందుకంటే గత 7.5 సంవత్సరాల నుంచి కూడా చాలా కష్ట నష్టాలను కూడా అనుభవించారు. ఇప్పుడే కొంచెం వాళ్ళకి ఉపశమనం కలిగింది. శనేశ్వరుడు ఆ యొక్క స్థితి నుంచి మారాడు కాబట్టి ఇక వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుందట. ఇక రాశి వారికి సంవత్సరం అంతా కూడా గురు సంచారం వల్ల మంచి శుభాలు కలుగుతాయట. శుభ కార్యాచరణ, వృత్తి ఉద్యోగ వ్యాపారాలంతా కూడా అనుకూలత, రుణముక్తి, సుఖశాంతులు, గ్రహస్థితి చక్కగా ఉండడం వల్ల వాటికి మనోక్లేశాలు ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి కష్టాలను కూడా తొలగిపోతాయట. శని సంచారం వల్ల మార్చి వరకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి అనుకూలత కలుగజేయడం, కార్యభంగము, ఇంటా బయట కూడా వాళ్ళకి చక్కని వాళ్ళకి అనుకున్న కార్యాలను కూడా నెరవేరుతాయట. కానీ రాహుకేంద్ర సంచారం వల్ల మిశ్రమైనటువంటి ఫలితాలు ఇస్తాయట. కుటుంబంలో సుఖశాంతులు, సంఘంలో గౌరవము, నూతన ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. వ్యవహార జయం, ఆర్థికంగా సంతృప్తి, వస్తు వాహన ప్రాప్తి, నూతన పరిచయాలు, ఆర్థికంగా సంతృప్తి కలుగుతుందట ఈ సంవత్సరం అంతా కూడా. కాకపోతే ఈ రాశి వారికి స్త్రీ మూల్యంగా కొంచెం సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉందట. అందువల్ల కొంచెం ఆడవారితో మాట్లాడేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా విద్యార్థులు అందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సంవత్సరం 100% ఫలితాలు వస్తాయట. ఇంకా ఈ యొక్క రాశి వారికి దోష పరిహారం చూసుకున్నట్టయితే సుదర్శన హోమం, శివారాధన, సుందరకాండ పారాయణ, గోపూజ, గోగ్రాసం తినిపించడం, అంటే ఆవుకి ఫీడ్ చేయడం, గడ్డి తినిపించడం, మరియు ప్రదక్షిణ చేసుకున్నట్టయితే అటువంటి కుటుంబంలో ఉన్నటువంటి అశాంతత కూడా తొలగిపోయి మంచి సుఫలితాలు కలుగుతాయట. ఇంకా మిథున రాశి గురించి తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఆదాయం 14, వ్యయం 2. మిథున రాశి వారికి సంవత్సరం ఆదాయం చాలా బాగుంది. ఆదాయం 14, వ్యయం 2% వాళ్ళ ఖర్చు. రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి అంతా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలంతా కూడా కలిసి వస్తాయట. కానీ ఆరోగ్య భంగములు, కొంచెం ఆరోగ్యం గురించిగా కొంచెం శ్రద్ధ పెట్టవలను. ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి తీసుకోవాలట. శని సంచారం వల్ల వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. రాహుకేంద్ర సంచారం కూడా చాలా వరకు ఇబ్బందులు తెచ్చిపెడతాయట. ఊహకు అందని ఇబ్బందులన్నీ కూడా ఏర్పడుతుంటాయి. సడన్గా అకస్మాత్తుగా కొన్ని మనకి ప్రయత్నపూర్వకంగా కాకపోయినా కానీ సడన్గా మనకి కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయట. ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయట. అంటే వాహన ప్రమాదం, కొంచెం జాగ్రత్తగా మనం రైడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలట. కొంచెం ఇక రాశి వారికి, మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే ఆ యొక్క దోష పరిహారార్థం విష్ణు సహస్రనామ పారాయణం, దుర్గా చండీ పారాయణం, హోమాలు, గురు చరిత్ర పారాయణ కానీ ఆచరించినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి ఇక ప్రమాదాల నుంచి కూడా గట్టెక్కవచ్చు అంట. ఇంకా కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 4వ పాదము,
ఇక 3 నక్షత్రాలు కలిపినట్టయితే కర్కాటక రాశి అవుతుంది. ఇక కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఫలితాన్ని కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయట. అంటే 50-50% ఉంటుందట. ఇక రాశి వారి కుటుంబంలో మనసు ప్రశాంతత, కార్యజయము, సుఖ సౌఖ్యాలు, అధికారుల నుంచి, తర్వాత వాళ్ళ యొక్క ఉద్యోగ సంస్థల నుంచి కూడా పురస్కారాలను కూడా ప్రమోషన్స్ కూడా అందుకుంటారట. మే మొదటి మాసం నుంచి వాళ్ళకి కొంచెం అనారోగ్య సమస్యలు, కొంచెం స్థానచలనం సూచిస్తూ ఉంది. అంటే మనం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మారడానికి కూడా అవకాశం ఉందట. అంటే అది కొత్త ఇల్లు కొనుక్కోనైనా మారిపోవచ్చు, లేదంటే మనం ఉన్నటువంటి ఊరిని వదిలిపెట్టి ఇంకో ఊరికైనా వెళ్ళొచ్చుట. అటువంటి స్థానచలనం సూచిస్తుంది కర్కాటక రాశి వారికి. తర్వాత వీరికి ఆదాయం బాగానే ఉన్నా కానీ ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా అకస్మాత్తుగా వాళ్ళకి సంభవిస్తాయట. కాబట్టి కొంచెం ఖర్చు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దుబారా చేయకుండా ఆలోచించి చేయండి. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే పరిహారాలు: రావి చెట్టు ప్రదక్షిణ, రుద్రాభిషేకము మరియు లలితా సహస్రనామ పారాయణ చేసుకున్నట్టయితే వాటికంతా కూడా శుభ ఫలితాలు కూడా కలుగుతాయట. ఇంకా సింహరాశి వారికి ఎలా ఉందో ఈ సంవత్సరం తెలుసుకుందాం. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఈ 3 కానీ కలిపినట్టయితే సింహరాశి అవుతుంది. ఇక సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. దీనికి ఈ సంవత్సరం అంతా కూడా సంపాదన బాగుంటుంది, ఖర్చులు కూడా అలాగే ఉంటాయి, ఏమి మిగలదు, సంపాదన బాగుంటుంది. ఈ రాశి వారి సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. గురు సంచారం వల్ల మధ్యలో కొంత ఉపశమనం కలిగి శుభాలను కూడా చేకూరుతాయట. ఇంకా ఈ రాశి వారికి కుటుంబంలో సఖ్యత, కార్యసిద్ధి, గౌరవ మర్యాదలు, చేసినటువంటి కృషికి గుర్తింపు లభిస్తాయట. ఆర్థిక సమస్యల నుంచి కూడా తొలగిపోయి అందరితో చక్కగా ఉంటారు. తర్వాత ఇక రాశి వారి కొంచెం ఆరోగ్య భంగములు, ఆదాయానికి మించినటువంటి ఖర్చులతో ఉంటారట. తర్వాత ఎవరికైనా కానీ డబ్బులు ఎవరికైనా ఇస్తే మళ్ళీ మనకి తిరిగి రావట. కాబట్టి ఎవరికి దయచేసి డబ్బులు ఇవ్వకండి ఈ రాశి వారు. మే 20 నుంచి కేతు సంచారం వల్ల కొంత వాళ్ళకి మంచి జరుగుతుందట. ఆర్థిక భరోసా, కుటుంబంలో సుఖశాంతులు, సంఘంలో గౌరవము, చేసే ప్రయత్నాలను కూడా అనుకూలిస్తాయి. ఇంకా ఈ సింహరాశి వారికి ఉన్నటువంటి పరిహారాలు చూసినట్టయితే వెంకటేశ్వర దీపారాధన, హనుమాన్ చాలీసా పారాయణ, సుందరకాండ పారాయణ, సూర్య నమస్కారాలు, హోమాలుగా చేసుకున్నట్టయితే వాళ్ళకి చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలను కూడా కలుగుతాయట. ఇంకా కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిస్తే కన్యా రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం అంతా కూడా కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. మధ్యలో గురు సంచారం వల్ల కొంత వ్యతిరేక ఫలితాలు వచ్చినా కానీ ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకంతా కూడా మంచి ఫలితాలుగా ఉంటాయట. ఇక రాశివారి కన్యా రాశి వారికి సంఘంలో పేరు ప్రఖ్యాతలు, ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, కుటుంబ సౌఖ్యం, స్థిరాస్తి వృద్ధి, అధికారుల మెప్పు, పురస్కారాలను కూడా అందుకుంటారట. ఇక ఈ రాశి వారికి కూడా కొంచెం స్థానచలనం ఉంది, సూచిస్తూ ఉంది.
శని మూర్తివంతం చే కొంత ఇబ్బంది కలిగించను. 6వ ఇంటిన సంచారం అనుకూలంగా ఉంటుందట. సర్వసాధారణంగా శనేశ్వరుడు 6వ ఇంట్లో ఉన్నట్టయితే మనకి కొంచెం వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కానీ ఇక కన్యా రాశి వారికి మాత్రం 6వ ఇంట్లో సంచరించినా కూడా శనేశ్వరుడికి అనుగ్రహం బాగుంటుందట. ఇంకా ఈ సంవత్సరం ఈ కన్యా రాశి వారికి గొప్పగా చేయవలసినటువంటి పరిహారాలు అంటే ఏమీ లేవు. కాకపోతే దుర్గా గణపతిని కానీ ఆరాధించుకున్నట్టయితే ఇంకా వాళ్ళకి అనుకున్న పనులను కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి.